నమస్కారం, నా పేరు సెల్వకుమార్ అండి. మన ట్రాన్స్ ఇండియాలో 17 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. నమస్కారం, నా పేరు జ్యోతి. మన ట్రాన్స్ ఇండియాలో 13 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. మన ట్రాన్స్ ఇండియా నాకు చాలా అద్భుతాల్ని ఇచ్చింది. అందులో ఒకదాన్నే ఇప్పుడు మనం చూడబోతున్నాం. నేను చాలాసార్లు చూశారంటే బెన్స్ కార్ షోరూమ్ దారిలో క్రాస్ చేసి వెళ్లాను. ఇవన్నీ పెద్ద పెద్ద కోటీశ్వర్లు మాత్రమే కొనగలిగే కార్లివి. ఇవన్నీ మనం కొనగలమా అనే ప్రశ్నతో ఉన్నాను. అలాంటి ఒక పెద్ద కలను నిజం చేసిచ్చింది మన ట్రాన్స్ ఇండియా. ఆ కార్ షోరూంలోకి వెళ్లేటప్పుడు చూశారంటే మన కోసమే ఆ 2 ఎంట్రన్స్ డోర్లు ఓపెన్ అవ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మేమనుభవించిన సంతోషానికంటే మన ట్రాన్స్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అక్కడికొచ్చారు. వాళ్ళందరూ స్వయంగా వాళ్లే కారు కొన్నట్టు చాలా ఆనందంతో సంతోషించారు. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మన సీఎండి ఫారిన్ కంట్రీస్కి వెళ్లారు. అప్పుడు మనం చెప్పామన్న ఒకే కారణం వల్ల మన కోసం సమయాన్ని కేటాయించి అక్కడికొచ్చి ఆ ఫంక్షన్లో పాల్గొని ఆయన చేతులతో ఆ కారు తాళాలు తీసుకున్న రోజు జీవితంలో అతి గొప్ప మర్చిపోలేని రోజుగా మాకుండిపోయింది. దురైరాజ్ సారు, రాజా సారు, రాజేంద్రన్ సారు ఇలాంటి పెద్ద పెద్ద టాప్ లీడర్స్, మన ట్రాన్స్ ఇండియాలోని లీడర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆ రోజు అక్కడికొచ్చారు. ఆ రోజు జీవితంలో మర్చిపోలేని రోజుగా మాకుండిపోయింది. ఇదేనండి నేను పనిచేసిన పెట్రోల్ బంకు. చెన్నైకి వచ్చిన కొత్తలో చాలా చోట్ల పని వెతికాను, ఎక్కడా పని దొరకలేదు. అప్పుడే ఈ పెట్రోల్ బంకులో పని దొరికింది. ఆ తర్వాత ఈ పెట్రోల్ బంకులో పనిచేసే ఫ్రెండ్ ద్వారానే మన ట్రాన్స్ ఇండియా అవకాశం నాకు దొరికింది. ఈ అవకాశాన్ని తీసుకున్న వెంటనే చాలా మంది స్నేహితులకు నేను వెళ్లి చెప్పాను ట్రాన్స్ ఇండియా చేద్దామని. నేను చెప్పినప్పుడు చాలా మంది చూశారంటే ఇవన్నీ నీ వల్ల కావు, అవ్వదు అని చాలా మంది చాలా విమర్శలు చేశారు. కానీ అలాంటి విమర్శలు చేసిన స్నేహితుల మధ్య అదే పెట్రోల్ బంకుకి నేను బెన్స్ కార్ తీసుకెళ్లి డీజిల్ ఫిల్ చేస్తున్నానండి. ఏ ఒక్క కంపెనీలో లేని స్పెషల్ మన ట్రాన్స్ ఇండియాలో ఉంది. అది ఏంటి అంటే ఈ 100s క్లబ్ అనే ఒక క్లబ్ని స్టార్ట్ చేశారు. దానికోసం సంవత్సరానికి అనేక కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి సీఎండి దొరకడానికి మనందరం చాలా పుణ్యం చేసుకునుండాలి. ఒక చిన్న కారు కొనడమే ఒక కలగా ఉన్న నన్ను ఈరోజు బెన్స్ కార్ కొనేంతగా అభివృద్ధి చేశారు. ఒక చిన్న గ్రామం నుంచొచ్చి చెన్నైలో ఒక పెట్రోల్ బంకులో పనిచేసిన నాకు ఎంతండి తెలివి ఉంటుంది. ఒక మామూలు రాయిగా ఉన్న నన్ను ఒక శిల్పిగా ఉండి ఒక శిల్పంగా మార్చినవారు మా గురువుగారు దురైరాజు గారు. ఇంతగా నేను ఎదగడానికి కారణంగా ఉన్నదెవరంటే డిస్ట్రిబ్యూటర్స్, లీడర్స్ అండ్ బ్రాంచ్ మేనేజర్స్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, ఇక్కడున్న లీడర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఇదే నేను పుట్టిన ఊరు, ఇదే నేను పుట్టి పెరిగిన ఇల్లు. అమ్మా నాన్నను చూశారంటే వ్యవసాయం చేసే ఫ్యామిలీ. వ్యవసాయం చేసి అందులో వచ్చే సంపాదనతోనే మమ్మల్ందరినీ కాపాడి పెంచి పెద్ద చేశారు. సో ఇలాంటి గ్రామం నుంచి వచ్చి ఈరోజు నేను కూడా ఇంతగా అభివృద్ధి చెందగలనని నిరూపించాను. జీవితంలో చూసారంటే ఒక మామూలు కారు కొనడమే ఒక కలగా మిగిలిపోతుంది. కానీ ఈ రోజు ఆ కలను కూడా దాటి ఇప్పుడు ఒక బెన్స్ కార్ కొన్నామంటే నిజంగా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ ఊరు ప్రజలు కావచ్చు, మా బంధువులందరూ కావచ్చు, వాళ్ళందరూ గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నా పేరు మునియమ్మ. నా కొడుకు 12వ తరగతి వరకే చదువుకున్నాడు. అంతకు మించి నేను చదివించలేకపోయాను. ఆడంతటాడే చెన్నై వెళ్ళిపోయి అక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేసి చదువుకున్నాడు. ట్రాన్స్ ఇండియాలో ఈ పనిలో చేరాడు. వాళ్ళకి ధన్యవాదాలు, కోటాను కోట్ల ధన్యవాదాలు.